రేపు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఉదయం 11:30 కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ. బడ్జెట్ రూపకల్పనపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించిన ఆర్థిక శాఖ 6 గ్యారంటీలకు సంబంధించిన నిధుల కేటాయింపులపై లెక్కలు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం. ఏపీ ఖజానాలో డబ్బులు లేవని పనులు ఆపవద్దు. మంత్రులు అధికారులు కొత్త ఐడియాలతో ముందుకు రావాలన్న చంద్రబాబు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు షురు. ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టిన అధిష్టానం. ఇప్పటికే 19 జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి. ఢిల్లీకి వెళ్లిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారన్న కేసీఆర్. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం. ఏపీలో 2019-24 వరకు లిక్కర్ స్కామ్ జరిగిందన్న సీఎం రమేష్. 30,000 కోట్ల వరకు దోచుకున్నారని ఆరోపణ. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్. సీఎం రమేష్ వ్యాఖ్యలకు మిథున్ రెడ్డి కౌంటర్. ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదని వెల్లడి. కాంట్రాక్టుల కోసం రమేష్ ఆరోపణలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి. తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్టులో లేదు. బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీలు చేసిన అక్రమాలే ఉన్నాయన్న భూమన. కల్తీ నెయ్యిలో కాదు, చంద్రబాబు పవన్ బుద్ధిలో ఉందని ఆగ్రహం. టీఎంసీ పాలనలో అవినీతి, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణ. నరేగా నిధులను టీఎంసీ కార్యకర్తలు దోచుకున్నారని ఆగ్రహం. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటా, సినిమాలకు అతి దగ్గరగా ఉంటా, కళామ తల్లితోనే ఉంటానన్న చిరంజీవి. పొలిటికల్ లైఫ్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యానని వెల్లడి. రాజకీయంగా నేను అనుకున్నవన్నీ పవన్ సాధిస్తాడని వ్యాఖ్య. ఏసీబీకి చిక్కిన వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్ఐ. 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వేణుగోపాల్ గౌడ్. కామారెడ్డి జిల్లాలో గంజాయి సీజ్. 2 అరెస్ట్, 90 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం. కుంభమేళాలో పాల్గొన్న ముఖేష్ అంబానీ కుటుంబం. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం. కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేసిన అంబానీ.